ఇక ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. ఇప్పటికే వైసీపీ సిద్ధమంటూ ఎన్నికల శంఖారావం పూరించడంతో టీడీపీ, జనసేన గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. పలు దఫాలుగా భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ అభ్యర్థులపై ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. అయితే సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల అధినేతలు ఇంకా చర్చలు కొనసాగిస్తున్నారు. రైట్, ఇక చిత్తూరు జిల్లా పరిస్థితి మీద మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, రైట్ మూర్తి, మొత్తం మీద ఏదైతే జనసేన అలాగే టీడీపీ సర్దుబాట్లకు సంబంధించి ఇప్పటికే రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు పలుమార్లు భేటీ అయినప్పటికీ కూడా ఆశావాహుల్లో టెన్షన్ ఎక్స్టెన్షన్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు జాబితాలు ప్రకటిస్తారా అని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే రాయలసీమలో ఉన్నటువంటి దాదాపు 52 నియోజకవర్గాలకు సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి ఈ కేటాయించేటటువంటి సీట్ల మీద ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమీకరణలని పరిగణలోకి తీసుకుని జనసేనకు సీట్లు కేటాయించే విధంగా కూడా రెండు పార్టీలకు సంబంధించిన అధినేతలు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లా విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో 2 స్థానాలు జనసేనకు ఇవ్వచ్చు అని చెప్పి తెలుస్తుంది. అందులో ఒకటి తిరుపతి, రెండోది మదనపల్లి. ఈ 2 నియోజకవర్గాలు కూడా జనసేన కేటాయిస్తారని చెప్పేసి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తిరుపతికి సంబంధించి జనసేన ఖచ్చితంగా ఇక్కడ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అత్యధిక సామాజిక వర్గమైనటువంటి కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో పాటు గతంలో ప్రజారాజ్యానికి సంబంధించి చిరంజీవి కూడా ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే తిరుపతిని జనసేనకు కానీ కేటాయించినట్లయితే ఖచ్చితంగా గెలవచ్చు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు బలిజలతో పాటు యాదవుల ఓట్లు కూడా జనసేనకు ఎక్కువగా పడేటటువంటి అవకాశాలు ఉండడం, అంతేకాకుండా తిరుపతి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా బలిజలే అంటే గెలుస్తూ వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే తెలుగుదేశం కావచ్చు, అంతేకాకుండా ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, సో ఈ కూటమితోటి ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలే కావడం గమనార్హం. మరి ఈ నేపథ్యంలోనే జనసేనకి ఇక్కడ సీట్ కానీ కేటాయించినట్లయితే ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి సీటును కూడా జనసేన కేటాయిస్తారని చెప్పి తెలుస్తోంది. ఇప్పటికే మదనపల్లిలో కూడా దాదాపు 60,000 పైచీలకు బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. మరొక 30,000 పైచీలకు ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఓట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్. సో కాబట్టి అక్కడ జనసేన కానీ సీటు కేటాయించినట్లయితే ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ జనసేన పార్టీకి సంబంధించి సీటు ఆశిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పటికే అక్కడ భారీ ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు. ఇంటింట జనసేన పేరుతోటి ఇంటింటికి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తూ ఎప్పటికప్పుడు జనసేన సిద్ధాంతాలను అలాగే పవన్ కళ్యాణ్ ఆలోచనలు ప్రతి మెదడుకు చేర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ 2 నియోజకవర్గాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేనకు కేటాయించవచ్చు అని చెప్పి తెలుస్తోంది. ఇక రాయలసీమలో ఉన్నటువంటి 52 స్థానాల్లో దాదాపుగా కూడా 7 సీట్ల వరకు జనసేనకు కేటాయించేటువంటి అవకాశం ఉంది. అందులో కడపలో 2 సీట్లు కేటాయిస్తారని చెప్పేసి ఇంతకుముందే మనం చూసాము. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంతపురం అర్బను అలాగే ధర్మవరం ఈ 2 నియోజకవర్గాలు జనసేనకు కేటాయించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ జనసేనకు సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా ఓటు బ్యాంకుకి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి సమీకరణల నేపథ్యంలో ఆ 2 స్థానాలను కూడా జనసేనకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఆధోని ఒక్క నియోజకవర్గంలో మాత్రమే జనసేనకు కేటాయిస్తారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే అక్కడ కూడా మరొక సీటు పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అనంతపురం
కావచ్చు, అలాగే కర్నూలు అనేది తెలుగుదేశం పార్టీకి పెట్టిన కోట లాంటిది. సో మరి ఈ నేపథ్యంలోనే అక్కడ తెలుగుదేశంకి ఎక్కువ స్థానాలు ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయినప్పుడు కూడా ఇక్కడ 2 స్థానాలని జనసేనకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 7 స్థానాల్లో వరకు కూడా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులకు కేటాయించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఎప్పుడెప్పుడా ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి జాబితా వెలువడుతుందా అని చెప్పేసి అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో బీజేపీకి సంబంధించినటువంటి ఆ పెద్దలతో భేటీ అయిన తర్వాత కానీ సీట్లకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు. కాబట్టి సో ఆ దిశగా ఇప్పటికే కసరత్తునైతే పూర్తి చేశారు. అధికారికంగా ప్రకటించాల్సింది మాత్రమే పెండింగ్లో ఉందని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలకు సంబంధించి 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 స్థానాల్లో జనసేన పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మూర్తి. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.